లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొత్త పొత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇక జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పొత్తులకు రెడీ అవుతున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, ఒడిశా నుంచి బీజేడీ ఎన్డీఏలో చేరగా బీఎస్పీ కూడా కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయడంతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. అనంతరం రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు కేసీఆర్, ఆర్ఎస్పీ ఉమ్మడి ప్రకటన చేశారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మాత్రం భిన్నమైన ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పొత్తులకు రెడీ అవుతున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, ఒడిశా నుంచి బీజేడీ ఎన్డీఏలో చేరగా బీఎస్పీ కూడా కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది. ఇక అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయడంతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఓవర్ టు యు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా కొత్త పొత్తులు అయితే నడుస్తున్నాయి. జాతీయ పార్టీతో పాటు పొత్తులకు రెడీ అవుతున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, ఒడిశా నుంచి జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కలిసి బీఎస్పీ పోటీ చేయాలని సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే పొత్తు మీద క్లారిటీ అయితే వచ్చింది ఇటు బీఎస్పీ బీఆర్ఎస్ అన్నట్టుగా. అయితే కేసీఆర్ ఎవరైతే సలహాదారులు ఇస్తున్నాడో ఈ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం అనేది మరి ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమేనా అనేటట్టు క్వశ్చన్ మార్క్ అయితే దాదాపు బీఆర్ఎస్ అభిమానులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై దాదాపు సస్పెన్స్ అయితే వీడింది. ఈ పొత్తుకు బీఎస్పీ అనేది మాయావతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక బీఎస్పీ బీఆర్ఎస్ కూటమిల చర్చపై నిన్న సందిగ్ధత పార్టీ జాతీయ అధ్యక్షుడు మాయావతి కొద్ది దాదాపు నేడు తెరదించారని తెలుస్తుంది. అయితే ఇటు బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తుని ఇటు సొంత పార్టీ నేతలు అయితే దించుకోలేకపోయారు. దాంట్లో ముఖ్యంగా తిరుపతి నుంచి కోనప్ప పార్టీ అభిప్రాయాన్ని, పార్టీ నిర్ణయాన్ని ఆయన విభేదించారు. ఆయన ఆ పొత్తు అంశము ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశమైన గంటల్లోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం జరిగింది. ఇంకా దాదాపు తిరుపూర్ కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఇటు బీఎస్పీతో పొత్తు అంటేనే చాలా మంది కూడా కొంచెం బయటపడకపోయినా వాళ్ళలో ఒక విముఖత అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ వ్యూహాలు అనేవి ఎవరికి అర్థం కావని రాజకీయ చతురత్వం ఎవరికి వెలిగిస్తారని చెప్పిన అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ పొత్తు అంశం వచ్చేసరికి ఇప్పుడు బీజేపీ దాదాపు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పూర్తిగా వీక్ అయిపోయింది. క్యాడర్ అంతా కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ముఖ్య అనుచరులు, ముఖ్య నేతలు సైతం ఇటు బీఆర్ఎస్ వీడి బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యం, నేడు కూడా పెద్ద ఎత్తున పార్టీ చేరికలు అయితే జరిగిన నేపథ్యం, ఒక్కొక్కరుగా అందరూ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీఎస్పీ బీఆర్ఎస్ ఓటమిలో ఒక కారణం కూడా అని చెప్పొచ్చు. కేసీఆర్ తీరు, కేసీఆర్ వ్యవహారం, నిర్ణయాలను బీఎస్పీ పెద్ద ఎత్తున దళిత ఓటర్లను అయితే దూరం చేసింది. దాదాపు ఇప్పటి వరకు బీఆర్ఎస్ వ్యతిరేకించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు వచ్చే మన కేసీఆర్ దేవుడు, పూజ్యుడు అని చెప్తే ఎలా నమ్మాలని కొన్ని దళిత వర్గాలు ఎవరైతే ఆయన అండగా ఉన్నటువంటి బీఎస్పీ అభిమానులు కావచ్చు, వారు సైతం ఇటు విశ్వసించే పరిస్థితి లేకపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అయితే ఓకే అయిపోయింది. దీంట్లో మరి ఎంతమంది సీట్లు కేటాయింపులు ఇవన్నిటిపైన త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కాకపోతే బీఆర్ఎస్ పొత్తు బీఎస్పీతో ఉండడంతో
మెజారిటీ శాతం బీఆర్ఎస్ నేతలు అయితే ఈ పార్టీని విభేదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా ఒక్కొక్కరుగా విడిపోతున్న పరిస్థితి. అలాగే అదే దారిలో ఇటు బీఎస్పీ నేతలు కూడా ఎలా ఇన్నాళ్ళు కేసీఆర్ తిట్టారు, ఒక సిద్ధాంతాలు అన్నారు, మరి ఇప్పుడు సిద్ధాంతాలు ఏమయ్యాయి, మనం ఎలా ఆయనతో ప్రవీణ్ కుమార్ తో నడవాలి అనేటువంటి విషయాలపైన కూడా వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి అంతిమంగా పొత్తుల నేపథ్యం ఎక్కడ వరకు దారితీస్తుంది, ఎంతమంది మరి అభ్యర్థులు తెలుసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ మహేందర్.